102 ఏళ్లు బ్రతికి ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపెట్టారా? గొల్లబామ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సీనియర్ ఎన్టీఆర్ ని మన దేశం సినిమాతో పరిచయం చేసిన ఆమె మిర్జాపురం జమీందార్ భార్య. ఆమె ఇంట్లో దశాబ్దాల చరిత్ర కలిగిన వస్తువులు, అరుదైన కళాఖండాలు దర్శనమిస్తాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎనలేని సేవలందించిన లెజెండరీ నటి, నిర్మాత కృష్ణవేణి 102 సంవత్సరాలు బతికారు. 100 ఏళ్లు వచ్చినా ఆమె చురుకుగా ఉండేవారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం ఆమెది. పశ్చిమ గోదావరిలో జన్మించిన కృష్ణవేణి మద్రాసుకు వెళ్లి సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. అనేక చిత్రాల్లో హీరోయిన్ గా నటించడంతో పాటు స్వయంగా స్టూడియోలు స్థాపించి ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఆమె సినీ ప్రస్థానంలో ఒక ముఖ్య ఘట్టం మన దేశం సినిమా. ఈ చిత్రం ద్వారా దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఆ చిత్రంలో ఆమె ఎన్టీఆర్ సరసన కథానాయికగా నటించడం విశేషం. ఆ తర్వాత ఆమె మిర్జాపురం జమీందారుని వివాహం చేసుకున్నారు. కృష్ణవేణి కుమార్తె అనురాధాదేవి కూడా అనేక చిత్రాలను నిర్మించారు. ఆ తరం సినిమా అభిమానులకు ఆమె అంతగా తెలియకపోవచ్చు, కానీ 60, 70, 80 దశకాల సినీ అభిమానులు ఆమెను చూడగానే ఎంతో సంతోషిస్తారు. కృష్ణవేణి నివాసం ఒక చరిత్ర ప్రదర్శనశాలలా కనిపిస్తుంది. ఆమె ఇల్లు ప్యాలెస్ లా డిజైన్ చేశారు. అనేక అరుదైన పురాతన వస్తువులతో నిండి ఉంటుంది. ఇంట్లో కనిపించే ప్రతి వస్తువుకు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని ఆమె కుమార్తె అనురాధాదేవి వివరించారు. 75 సంవత్సరాల నాటి సోఫా సెట్టు, 80 నుంచి 100 సంవత్సరాల పురాతనమైన డైనింగ్ టేబుల్ తో పాటు ప్యాలెస్ నుంచి తెచ్చిన అల్మీరా వంటివి కూడా ఉంటాయి. కృష్ణవేణి పలు చిత్రాలలో నటించిన ఆమెకు గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టిన సినిమాలు లక్ష్మమ్మ, గొల్లబామ, త్రిపురనేని గోపిచంద్ లక్ష్మమ్మ చిత్రాన్ని మొదట మాలతితో మొదలుపెట్టిన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాన్ని శోభనాచాల స్టూడియోస్ టేక్ ఓవర్ చేసింది. దాంతో అందులో కృష్ణవేణి నాయికగా నటించింది. ఇక 1940లో వచ్చిన గొల్లబామ నటిగా కృష్ణవేణికి అఖండ కీర్తి ప్రతిష్టను తెచ్చిపెట్టింది. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.